హైదరాబాద్ శంకర్పల్లి రోడ్లోని మోకిలలో ఇంటర్నేషనల్ యోగా డే గ్రాండ్ గా జరిగింది. చక్రసిద్ధ హోలిస్టిక్ హీలింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర విమెన్ కమిషన్ చైర్పర్సన్ నేరేల శారద, చక్రసిద్ధ వ్యవస్థాపకులు సత్య సింధుజ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. యోగా ప్రాధాన్యతను వివరించారు. ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. యోగా అనేది 60 సంవత్సరాలు దాటిన తర్వాత 70 సంవత్సరాలు దాటిన తర్వాత లేదా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత ఎక్కడో నేచర్ గ్రూప్లో వెళ్ళడం, వారం రోజుల 21 డేస్ కోర్స్ చేయడం అని కాకుండా ప్రతిరోజు ప్రతి ఒక్కరూ కనీసం ఒక 10 నుండి ఒక 45 నిమిషాలు అనేది కేటాయిస్తే అప్పుడు అందరూ హెల్తీగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మహిళల సంఖ్య కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు సరే మనము యోగాని మన జీవితంలో ఒక భాగం చేసుకుందాం అనేటువంటి మాట మీకు చెప్పి ఉదాహరణ నేను తీసుకోండి. నేను ఖచ్చితంగా తప్పకుండా స్టూడెంట్ లైఫ్ నుండి మెడిటేషన్ అనేది మన లైఫ్ లో ఒక భాగం ఉండేది. యోగా 100% పర్ఫెక్ట్ గా తెలుసుకోకపోయినా కానీ ఎంతో కొంత నేను హెల్తీగా ఉండడం కోసం చేసుకునేదాన్ని. ఈ మధ్య పని భారంలో పడి అసలు ఏమి చేయకపోతే లైఫ్ యోగా అయిపోయింది. మీరైతే తీసుకుంటారు మళ్ళీ ట్రీట్మెంట్ మానేయాలి, మళ్ళీ కష్టపడుతుంది. ఇప్పుడు ఆయన సగం కూడా వేసే పరిస్థితి. సో పనితో పాటు ఆరోగ్య శ్రద్ధ పెట్టాలి మాట ఇప్పుడు